పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. భారత్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దానికి సంబంధించి సరైన సమాచారం లేదంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. ట్రంప్ పదే పదే సుంకాల పేరుతో బెదిరిస్తూ ఉండడంతో భారత్ గట్టిగానే బదులిచ్చింది. రష్యా నుంచి అమెరికా యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ దిగుమతి చేసుకుంటుంది. మీరు చేస్తే తప్పు కానప్పుడు మేం చేస్తే తప్పు అవుతుందా అని నిలదీసింది భారత్. దీనిపైనే వైట్ హౌస్లో ట్రంప్ను ప్రశ్నించారు రిపోర్టర్స్. దీంతో దీనిపై సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. కనుక్కొని చెబుతానంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ తీరుపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తమవుతుంది. భారత్తో వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ తప్పుబట్టారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు తెంచుకోవద్దని ట్రంప్కు సూచించారు. చైనాతో ఒకలా, భారత్తో మరోలా వ్యవహరించడాన్ని ఆమె తప్పుబట్టారు. సుంకాల నుంచి చైనాకు 90 రోజుల సమయం ఇచ్చి భారత్పై మాత్రం ఇలా ఒత్తిడి తేవడమేంటని ఆమె ప్రశ్నించారు. మరికొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. భారత్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దానికి సంబంధించి తనకు సరైన సమాధానం లేదంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. ట్రంప్ పదే పదే సుంకాల పేరుతో బెదిరిస్తూ ఉండడంతో భారత్ గట్టిగానే బదులిచ్చింది. రష్యా నుంచి అమెరికా యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ దిగుమతి చేసుకుంటుంది. మీరు చేస్తే తప్పు కానప్పుడు మేం చేస్తే తప్పు అవుతుందా అని నిలదీసింది భారత్. దీనిపైనే వైట్ హౌస్లో ట్రంప్ను ప్రశ్నించారు రిపోర్టర్స్. దీనిపై సమాచారం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. కనుక్కొని చెబుతానంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ తీరుపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తమవుతుంది. భారత్తో వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ తప్పుబట్టారు. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు తెంచుకోవద్దని ట్రంప్కు సూచించారు. చైనాతో ఒకలా, భారత్తో మరోలా వ్యవహరించడాన్ని ఆమె తప్పుబట్టారు. సుంకాల నుంచి చైనాకు 90 రోజుల సమయం ఇచ్చి భారత్పై మాత్రం ఇలా ఒత్తిడి తేవడమేంటని ఆమె ప్రశ్నించారు. మరికొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.